ఎట్లా ఉన్నారంటే ఎక్కడ పోయినా ఏ ఊరికి వచ్చినా కూడా చెప్పులు కడతాం, సాగు తప్పులు కడతామని చెప్పేసి ఇలా తెలంగాణ మొత్తంలో గణపురం నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. ఎట్లతో రాబిడ్డ చూద్దామని చెప్పేసి ఆ రకంగా ఈరోజు ఎంత ద్రోహం రాగానే ఎంపీ, డిప్యూటీ సీఎం, 2 సార్లు ఎమ్మెల్సీ, మొన్న ఎమ్మెల్యే కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసే ఎమ్మెల్యే. నేను అనేక చర్చల్లో చెప్పిన కడియం శ్రీ కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే తెచ్చుకున్నాడు, రేపు ఎంపీ కూడా ఇస్తున్నాడు అని అంటే, అబ్బా కడియం శ్రీ కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తాడా అంటే ఎంత దుర్మార్గుడో చూసిండు. కేసీఆర్ గారి దగ్గర పోయి బీఫామ్ తీసుకొని పెద్ద మూట తీసుకొని అన్నం తిని అక్కంచెల్లి చిన్నదొర కేటీఆర్ దగ్గర పోయి ఆడ చిన్న మూట మాట్లాడుకొని, దయాకన్న దగ్గర పోయి ఆడమూట మాట్లాడుకొని, హరీష్ అన్న దగ్గర పోయి ఆడమూట మాట్లాడుకొని అందరు కలిసి సారు మేము చేస్తామంటే మేము చేస్తాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధతో మాట్లాడుతున్నా. ఎందుకంటే నిజమైన బాధితుడిని నేను కాబట్టి 94 నుండి ఈ రోజు వరకు 2024 వరకు అంటే 30 ఏళ్ళు మా ఇద్దరి మధ్యలో పోరాటం. నువ్వా నేనా అంటే పైకి కనిపించడు కానీ ఎక్కడ చూసినా నాదే విజయం తప్ప ఆయన నా దగ్గర ఉరగబెట్టింది ఏం లేదు. ప్రజాబలంలో చూసుకున్నా, ఓట్లలో చూసుకున్నా, పోస్టర్లో చూసుకున్నా ఆయన ఉప ముఖ్యమంత్రి అడిగి నా తర్వాత మాత్రమే ఆయన తప్ప ముందు కేసీఆర్ గారు నన్నే చేసిండు. అది వాళ్ళ ఎంట్రన్స్ క్వశ్చన్ గా కూడా ఉన్నదని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఆ రకంగా ఇన్ని చేసినా కూడా మరి ఈరోజు ఇక్కడ దళిత బిడ్డలందరూ కూడా మాట్లాడేది ఉన్నది ఒకటే. ఈరోజు ఆ దళిత ద్రోహిని కల్ నాయకుడిని అదేవిధంగా మనందరినీ మోసం చేసి మన రిజర్వేషన్ 60 ఏళ్ళు అప్పనంగా వాడిన కడియం శ్రీని ఓడగొట్టడం, కసితో ఓటేయవలసిన సమయం ఆసన్నమంది. ఓడగొట్టడానికి ఇప్పుడు ఓడిపోయి ఎన్ని బాధలు పడుతున్నామో మనకు తెలుస్తూ ఉన్నది. కానీ మళ్ళీ జోష్ నింపాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే దళితులందరూ ముందు వరుసలో ఉండి డబ్బు కొట్ట దగ్గర, ధూమ్ధామ్ దగ్గర, ఆడే దగ్గర, పాడే దగ్గర, రాసే దగ్గర అన్నిట్లో ఏ రకంగానైతే మనం ముందు ఉన్నామో మళ్ళా రేపు తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు మనమందరం కూడా ముందు వరుసలో ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ చివరికి ఒక మాట, కడియం శ్రీ నీకు సిగ్గు, శరము, లజ్జ ఇంకా ఏమన్నా ఉంటే నీ పదవికి రాజీనామా చేయి. నీకు నైతికత ఉంటే మానవీయ కోణంలో నువ్వు అనేక విలువల గురించి మాట్లాడతావు. నువ్వు కారు గుర్తు మీద గెలిచావు, కారు గుర్తుకు రాజీనామా చేయి. పార్టీకి రాజీనామా చేసినట్టు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని హరీష్ అన్న చేయి పట్టుకొని గణపురం నియోజకవర్గం గెలిచినా నీ మీద 33,000తో. నీకు దమ్ముంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. రేపు ఎలక్షన్ రా చూసుకుందాం బిడ్డ, నువ్వేనా తెలుసుకుందాం. నీకు సిగ్గు శరముంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసుకుంటూ మరి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయన్నను దూరం చేసుకొని ఎంత బాధపడుతుందో అర్థమవుతా ఉంది. మళ్ళీ అన్న ముఖంలో సంతోషం చూడాలంటే మీరు భారీ మెజారిటీ ఇచ్చి అన్నను అన్న కళ్ళల్లో మరి మళ్ళీ సంతోషం చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. దయచేసి ఒక 10 నిమిషాలు అందరు కూర్చోవాలి. నేను 10 నిమిషాలు కూర్చోవాలి. ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే కూర్చోబెట్టండి. దయచేసి కూర్చో.